వచ్చారా రావడం? 4 years నుండి వస్తున్నాం. 4 years నుంచి. 4 years నుండి వస్తున్నాం. 2022. ఓకే. అయితే మీరు 2022 నుంచి వచ్చారని అంటున్నారు కదా, ఏమైనా కోరికలు నెరవేరాయా ఇక్కడికి వచ్చాక? యాక్చువల్లీ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో అనుకుంటాం, అప్లికేషన్స్ పెట్టుకున్నట్టు. అక్కడికి వచ్చిన తర్వాత అన్ని మర్చిపోతాం. బట్ వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి దేవుడి పైన నమ్మకం పెట్టొచ్చు ఇక్కడ. పెట్టొచ్చు. ఓకే అంటే థ్యాంక్ యూ. మిరాకిల్ జరుగుతుంది. ఓకే ఓకే. నమస్కారం. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? శంకర్పల్లి నుంచి అండి. శంకర్పల్లి. ఓకే. మీరు ఈ టెంపుల్ కి ఇదే మొదటిసారా ఇంకా ఎప్పుడైనా వచ్చారా? 5 years నుంచి వస్తున్నామండి. 5 years నుంచి. ఓకే. ఇక్కడికి వచ్చాక మీ ఫ్యామిలీలో జరిగిన మార్పు ఏదైనా ఉందా? అంటే అనుకున్న కోరికలు అన్ని తీర్చిన, అందుకోసం 5 years నుంచి వస్తున్నామండి. ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఇక్కడ గుడికి వస్తే కూడా. అలా అని ప్రతి వీక్ వస్తామండి ఇక్కడ. ఓకే. అండ్ ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏదైనా ఉంటే చెప్తారా కొంచెం? అంటే కోరికలు అన్ని తీరుతున్నాయండి. అలా అని చెప్పేసి నాకు తెలిసి చాలా మందిని తీసుకొచ్చాను. వాళ్ళ కోరికలు కూడా తీరని చెప్పేసి చాలా మంది వస్తున్నారండి మా ఊరికి. ఓకే థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? శంకర్పల్లి. శంకర్పల్లి. ఓకే. ఈ టెంపుల్ కి మీరు మొదటిసారా రావడం? చాలా సార్లు వచ్చాము. ఓకే. ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ప్రత్యేకత ఏంటో చెప్తారా? చాలా పవిత్రమైన ఇది మర్కత శివలే కావాలి. చాలా పవిత్రమైనది. చాలా దూరం నుంచి వస్తారు, చాలా మంది వస్తారు. చాలా దూరం నుంచి చాలా ప్రసిద్ధగాంచింది ఇది. ఈ మర్కత శివలైనా పొద్దున దర్శనం చేసుకుంటే చాలా ఇంకా మంచిది. అంటే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏమైనా కోరికలు నెరవేరాయా? కోరికలు మేమేం కోరుకోలేము, మాకేమంతా అనుకోలేము. ఓకే థ్యాంక్ యూ. లైవ్ కూడా నడుస్తుంది సార్. శివుడికి అభిషేకం చేస్తుంటారు కదా, అది 24 hours లైవ్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి మనం ఇంట్లో ఉండి కూడా లైవ్ చూడొచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వస్తుంది. యూట్యూబ్ ఓపెన్ చేయాలి. లోపల అభిషేకం చేస్తుంది. నమస్కారం అన్న. నమస్కారం అన్న. ఎప్పటి నుంచి వస్తారు టెంపుల్కి? సెకండ్ టైం అన్న. మీ పేరు? వెంకటేష్. ఏ ఊరు నుంచి వచ్చారన్న? తెల్లాపూర్. టెంపుల్ స్పెషాలిటీ ఏమైనా చెప్తారా? టెంపుల్ స్పెషాలిటీ ఏమైనా చెప్తారా? స్పెషాలిటీ ప్రత్యేకత అంటే మీకు ఎవరైనా చెప్తూ వచ్చారా, లేకపోతే మీ ఓన్గానే వచ్చినా తెలుసుకో. ఓన్గానే? ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్కారం. ఎప్పటి నుంచి వస్తారు టెంపుల్కి? మీదే ఫస్ట్ టైమా? ఎవరు చెప్తూ వచ్చారు? మా చుట్టాలు వస్తుంది చెప్తే. చుట్టాలు చెప్పారా? అంటే టెంపుల్ ప్రత్యేకత ఏం తెలియదు? ఏం తెలియదు. ఇప్పుడు తెలుసు. ఇప్పుడే తెలుసా? ఏ ఊరు నుంచి వచ్చారు? రావులపల్లి. నమస్కారం అన్న. నమస్కారం అన్న. ఎప్పటి నుంచి వస్తారు టెంపుల్కి? అన్న చాలా దాదాపు 2 సంవత్సరాల నుంచి వస్తున్నాము. అయితే మరకత శివలింగం చాలా ఫేమస్ ఇక్కడ ఏరియాలో, ఈ చుట్టుపక్కల. మరకత శివలింగం కోరిన కోరికలు అక్కడ రాయి ఉంటుంది. ఆ రాయి మీద 2 చేతులు పెట్టి మొక్కుంటే రాయి తిరుగుతుంది. తిరగకపోతే రాయి తిరగదు. ఇక్కడ ప్రతి సోమవారం అన్నదానం చేస్తారు. ప్రజలు చాలా దూరం నుంచి భక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. దర్శనం కూడా బాగా జరుగుతుంది. అభిషేకం కూడా చేస్తారు. దగ్గర నుండి మన చేతులతో శివలింగాన్ని ముట్టుకొని దర్శనం చేసుకోవచ్చు. అంత బాగుంటుంది అన్న. మీరు ఏమైనా కోరికలు కోరుకురా? ఇప్పటివరకు అయితే ఏం కోరుకోలేదన్నా. మనం కూడా మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చే వారం కోరుకుందామని చూద్దాం అనుకున్నా. ఓకే ఓకే అన్న. ఎక్కడి నుంచి వస్తారు ఇప్పుడు? నా టంగటూరు అన్న. టంగటూరా? ఓకే ఓకే అన్న, థ్యాంక్స్. నమస్కారం. మీ పేరు? మాణిక్ రెడ్డి. మాణిక్ రెడ్డి. ఎప్పటి నుంచి వస్తారు టెంపుల్కి? 2-3 సంవత్సరాలు. ఎట్లుంది? అంత బాగుందా ఇక్కడ? అంతా బాగుంది. మీరు ఏం చేస్తారు ఇక్కడ? సేవ చేసుకోవచ్చు. ఓన్లీ సేవ చేస్తారు? దండం భగవంతుని సేవ చేసుకొని ఇక్కడ అన్నదానంలో పాల్గొంటారు. ఓకే ఓకే. ఇంకా ప్రత్యేకతలు ఏమని చెప్తారా టెంపుల్? ప్రత్యేకత అంటే కార్తీక మాసం ప్రత్యేకత ఉంటుంది. ఓకే. కార్తీక మాసం డైలీ ఉంటుంది, అన్నదాన కార్యక్రమం ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడి నుంచి వస్తారు భక్తులు. మాకైతే బాగా అనిపిస్తుంది. అంటే మీరు ప్రతి సోమవారం వస్తారా? సోమవారం వస్తున్నా, సండే వస్తున్నా, మాసం నెలకు 4 సార్లు 5 సార్లు కంపల్సరీ వచ్చేస్తున్నాం. అంటే మీరు చాలా పెద్ద భక్తులు అయితే. ఇక దాన్ని పిలుచుకుంటూ మనం వస్తున్నాం. భగవంతుడు పిలుచుకున్నాం, మనం ఎత్తటోళ్ళం. అంతేనా మరి?
సరే అంకుల్ ఇంకేమన్నా ఒక ప్రత్యేకత గురించి చెప్పరా? ప్రత్యేకత అయితే ఇక దేవుడు అయితే మేము అనుకున్న కాడికైతే మాకైతే మంచిగా ఉంది తప్ప మాకైతే బాగా అనిపిస్తుంది. వస్తున్నాం పబ్లిక్ అయితే అంతే ఎట్లుంది అంటే బాగుంది కాబట్టి వెళ్తున్నాం అంతే. ఏమైనా కోరికలు కోరుకురా ఇప్పటిదాకా? కోరిక నేను ఏం కోరుకోలేదు. నాకు ఉన్నంత వరకు నేను ఆరోగ్యం మంచి ఉంటే చాలని అది ఒకటే కోరిక. నాకు దాన్ని మించింది ఇంకా ఏది లేదు మనిషికి. థ్యాంక్స్ అంకుల్. అన్న నమస్కారం. నమస్కారం అన్న. మీ పేరు? దినేష్. ఎవరి నుంచి వచ్చారు? శంకర్పల్లి. ఎప్పటి నుంచి వస్తారు అన్న టెంపుల్కి? ఒక 1 month నుంచి వస్తున్నాను. 1 month నుంచి. రెగ్యులర్గా వస్తారా? రెగ్యులర్గా అంటే రెగ్యులర్ కాదు, వీక్లీ వీక్లీ అంటే వర్క్ ఉన్నప్పుడు ఇలా వస్తుంటాం. ఇన్సూరెన్స్ చేస్తాం మేము. అంటే మీకు టెంపుల్ ఎట్లా అనిపిస్తుంది అన్న? బాగుందన్న. బాగుందా? అంటే చుట్టూ ప్రకృతి మధ్యలో గుడి బాగుంది. ఇంకేమన్నా టెంపుల్ విశేషాలు ఏమని చెప్తారా? టెంపుల్ విశేషాలు అంటే మనం అనుకున్న కోరిక ఏదన్నా అది అక్కడ రాయి మనం అనుకున్న జరుగుతుంది అంట అని అన్నారు. నేను అందుకే వచ్చాను. అందుకనే వీక్లీ వస్తుంటా. చేతులు పెట్టారు అన్నాడు? పెట్టలేదన్న. పెట్టి కూడా ఒకసారి తిరుగుతుండే నేను. క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, మళ్ళీ వర్క్ టైం అవుతుంది అందుకని పెట్టలే. ఓకే ఈసారి కొంచెం ఎర్లీగా వద్దాం. ఇప్పటికి కూడా వర్క్లోనే ఉన్నారా మీరు? మీరే గ్రేట్ అన్న. వర్క్లో కూడా దేవుని తలుసు ఉండాలి కదన్న కొంచెం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే అన్న. ఎప్పటి నుంచి వస్తారు మీరు ఇక్కడికి? ఇంతకుముందు 5 months బ్యాక్ వచ్చాము. ఇంత క్రౌడ్ లేదు. ఇప్పుడు అయితే క్రౌడ్ ఎక్కువ ఉంది బాగా. ఇంతకుముందు లేదు ఇంత, ఇప్పుడు ఎక్కువ ఉంది. అంటే అప్పుడు ఫ్రీ ఉంటుండే, అప్పుడు ఫ్రీగా ఉంది. ఇప్పుడు క్రౌడ్ బాగుంది, ఇంత బాగుంది ఇప్పుడైతే. ఇంతకుముందు ఎంత లేదు, షెడ్లు కానీ ఇవేం చేసలేదు. ఇప్పుడు కొంచెం బాగా పెట్టినారు. ఎక్కడి నుంచి వస్తున్నాను మీరు? శంకరపల్లి. ప్రాపర్ శంకర్పల్లి. మాది కర్నూలు. ఇక్కడ శంకరపల్లి వర్క్ చేస్తాం ఇన్సూరెన్స్ ఆతలో. ఓకే ఇంకా టెంపుల్ గురించి ఏమైనా చెప్తాను? ఒక 2 మాటలు. ఇక్కడ టెంపుల్ దగ్గర ఇక్కడ అనుకునే కోరిక గట్టి పెద్ద కాకుండా చిన్న సమస్య కొంచెం నెరవేరుస్తుంది అంట. ఇక్కడ పెద్దదైతే కాదంట, చిన్న దానికైతే నెరవేరుస్తుంది. టెంపుల్ని బాగా పూజ చేసుకోవచ్చు బాగా సొంతంగానే. బంతులు అవసరం లేదు. అభిషేకం అనేది బాగా చేసుకోవచ్చు. అన్నదానం బాగానే చేస్తున్నారు. మీరు ఎప్పటి నుంచి వస్తున్నాను? నేను 5 months ఒకసారి 2 times వచ్చిన, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా. ఓకే థ్యాంక్ యూ. మీ కోరికలు ఏమన్నా? ఇంతకుముందు లేదు అది రాయి. ఇంతకుముందు లేదు అంటే ఉంది కానీ ఇంతగా లేదు. ఇప్పుడు ఇట్లా ఇష్టంగా నుంచి వచ్చింది అంతే. మీరేమన్నా కోరికలు కోరుకురా? ఇప్పటికే ఏం పోలేదు, క్రైమ్ ఎక్కువ ఉంది చూసినాము అని రాలేదు అంతే. ఓకే అన్న. నమస్కారం అంకుల్. నమస్కారం. ఎట్లా ఉంది టెంపుల్? ఆ టెంపుల్ బాగానే ఉంది. ఇది ఎంతో ప్రాశస్త్యమైనది. పురాణ కాలం నుంచి ఉంది. 11వ శతాబ్దం నుంచి, కాకతీయుల కాలం నుంచి ఉందని ప్రసిద్ధి. ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా మానసిక ప్రశాంతత ఉంటుంది. మరియు వాళ్ళు అనుకున్న పనులు కూడా అవుతాయి. ఓకే బాగానే ఉంది. ఇక్కడ వాతావరణం కూడా బాగానే ఉంది. అలా ఉంది. అందుకోసం ఇక్కడ నేను ప్రతి సోమవారం వస్తున్నాను. బాగానే ప్రతి సోమవారం వస్తున్నాను. ఎప్పటి నుంచి వస్తారు అంకుల్? ఓ నెల నుంచి వస్తున్నాను. నెల నుంచి కంటిన్యూ అంటే ఒక రోజు తప్పచ్చు. కంటిన్యూగా వస్తున్నా. బాగానే అనిపిస్తుంది. ఇది బ్రహ్మసూత్ర లింగం కాబట్టి ప్రసిద్ధమని చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు. ఓకే అక్కడ చేతులు పెడతారు కదా, మీరు పెట్టిరా? దాని గురించి నాకెక్కువ తెలియదు. అంటే చేతులు పెడితే మన కోరికలు బలంగా ఉంటే తిరుగుతాయి అంటారు కానీ ఒక నమ్మకం, అది ఒక విశ్వాసం. అంటే చాలా మంది తిరిగింది కదా, మీకు తిరిగిందా? నేను పెట్టలేదు. నేను ఎక్కువ మరి పెట్టి చూడొచ్చు ఒకసారి. పెట్టి చూడొచ్చు. మాకోసం ఒకసారి పెట్టి చూడొచ్చు కదా. వీళ్ళందరూ లైన్లో తీసుకొని వెళ్ళి పెట్టనిస్తున్నారు. అన్నారు పెట్టనిస్తారా? అంటే మీరు అన్ని రోజుల నుంచి వస్తారు కదా, ఫ్రీగా ఉంటుంది కదా. అలా అని కాదు కానీ పెట్టనిస్తారో లేరు కానీ మా అల్లుడు, మా అన్న కొడుకు వచ్చాడు. అల్లుడు వాళ్ళ భార్య కూడా వచ్చాడు. అందరు బాగున్నారు. సరే తిన్నారా మరి? తినలేదు. సరే మరి వెళ్ళి తిన్నా. నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది చన్వల్లి, చేవల్లి దగ్గర. చన్వల్లి. ఓకే అంటే మీరు ఈ టెంపుల్ కి ఇదే మొదటిసారి రావడం? ఇప్పుడే ఫస్ట్ టైం. అంటే మీకు ఎలా తెలుసు ఈ టెంపుల్ ఇక్కడ ఉంది? ఎవరు చెప్పారు? అంటే మా ఊళ్ళో కొంతమంది వస్తారు, అట్లా అని నేను కూడా చూద్దామని వచ్చిన, దేవుని మొక్కుదామని. సో ఫస్ట్ టైం వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా ఉంది. అంటే లైక్ ఏదైనా డిఫరెన్స్ అనిపిస్తుందా వచ్చినాక? ఏమో ఇంకా అంత ఏం తెలియదు, ఇప్పుడే వచ్చిన కదా. అచ్చా ఓకే ఆంటీ, థ్యాంక్ యూ. నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శంకర్పల్లి. శంకర్పల్లి, బుల్కాపూర్. ఓకే ఆంటీ, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ టెంపుల్ కి? 2 months అయినా.
ఓకే 2 months అవుతుంది కదా. సో ఇక్కడ అందరూ క్యూలో నిల్చున్నారు కదా కాలభైరవుడి దర్శనం చేసుకోవడానికి. సో అక్కడ కోరికలు ఏమన్నా కోరిక గురించి పిలవడం లైన్ కట్టినాము. అంటే ఎప్పుడన్నా చూసారా మీరు? ఎప్పుడు చూసినాం. ఏమైనా కోరికలు నెరవేరాయా? మేము తిరుగుతున్నాము దేవుని దయ. దేవుని దయ అంటే దేవుడి పైన అంత భారం వదిలేసారు? వారం వేసినాం దేవుని మీదనే. ఓకే అండి, థ్యాంక్ యూ. అన్న నమస్కారం. నమస్తే. మీ పేరేనా? ప్రవీణ్. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ నుంచి. హైదరాబాద్లో ఎక్కడన్నా? హైదరాబాద్ సన్ సిటీ బండ్ల కూడా. సన్ సిటీ అంటే ఫస్ట్ టైం వచ్చారా లేకపోతే రెగ్యులర్ వస్తున్నా? ఈ మధ్యకాలంలో వస్తున్నాను. నేను వచ్చి 5-6 times అయింది. ఓకే. అయితే నేను యూట్యూబ్లో చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ మరకత శివలింగం అని ఇక్కడ స్థాపించారు. శ్రీరాముడు టైంలో శ్రీరాముడు వచ్చి ఇక్కడ డైరెక్ట్గా ఆయన స్వహస్తాలతో ఆయన మరకత శివలింగం పెట్టిండని చెప్పేసి వాళ్ళు ఛానల్స్లో చూసి మేము వచ్చినాము. మరకత శివలింగం అనేది కూడా ఇండియాలో 2 ఉన్నాయని అవి కూడా చెప్పడం జరిగింది. అవి కూడా మేము విన్నాము. బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం ఇది. అయితే స్పెషల్గా ఇది ఉన్నది ఒకటి తమిళనాడులో ఒకటి, హైదరాబాద్లో ఒకటి ఉందని చెప్పేసి అన్నారు. అది అంతవరకే మేము విన్నాము. తర్వాత ఇక్కడ అన్నీ కూడా ఈ మరకత శివలింగం దర్శనం ఒక్కసారి చేసుకుంటే 1,000 సార్లు చేసుకున్న పుణ్యఫలం దక్కుతుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న పూజలు చెప్పడం మేము వినడం జరిగింది. చూద్దాం, అన్నో గుళ్ళు తిరుగుతున్నాం. శివాలయం అంటే అందరికీ ఇష్టమే. మేము కూడా అందుకని ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ శాలిగ్రహణం అది స్టోన్ ఉంది కదా, ఇక్కడ కాలభైరవుడి దర్శనం చేసుకుంటే అక్కడ దాని మీద ఎవరికైనా కోరికలు ఉంటే దాని మీద చేతులు పెట్టి అది తనంట తాను తిరుగుతూ ఉన్నప్పుడు ఆ మనిషి కోరుకున్న కోరికలు తీరుతాయి అని చెప్పేసి ఇక్కడ ఉన్న పూజారులు చెప్పడం జరిగింది. అది నిజం. అది నమ్ముతాం, భక్తులుగా మేము అందరం నమ్ముతాం కాబట్టి మేము కూడా ఆ నమ్మకం కోసం మేము కూడా వచ్చాము. ఆ శివుడి దర్శనం కోసం మేము ప్రతి సోమవారం వస్తున్నాం ఈ మధ్య కాలంలో. మంచి దేవుడి భక్తి అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఖచ్చితంగా దాని గురించి మేము వస్తున్నాం. అంటే మీరు ఎప్పుడు ట్రై చేసిన అందుకనే ఈరోజు మేము ఓన్లీ కాలభైరవ దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చినాము. అంతకుముందు కూడా ట్రై చేసినాము. కాకపోతే ఇంకా దైవాజ్ఞ తిరగకపోవడం అట్లా. ఓకే అన్న, థ్యాంక్స్. థ్యాంక్ యూ. నమస్కారం అన్న. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మెదక్ నుంచి వచ్చాము. మీ పేరు? సాయి సృజన్. సాయి సృజన్. అవును. ఎప్పటి నుంచి వస్తారన్న? అంటే ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చాము, ఒక 2-3 months క్రితం వచ్చాము. వచ్చి మంచిగా ప్రశాంతంగా ఉండి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి అభిషేకం అన్నీ చేసుకున్నాం. అభిషేకం మంచిగా అయింది. మరకత లింగం కదా, మేము దూరం నుంచి వచ్చినా మంచిగా వచ్చినందుకు సాటిస్ఫై అయింది. దాంతోపాటు ఇక్కడ కాలభైరవ స్వామి కూడా ఉన్నారు కదా. ఇక లాస్ట్ టైం అప్పుడు ఇంత రష్ లేకుండే. సో అప్పుడు అన్ని ప్రశాంతంగా అయిపోయినాయి, మంచిగా మొక్కుకున్నాం. మంచి ఇక్కడ ఊరు కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఊర్లో తిరిగాం, చూసుకున్నాం, అంతా బాగుంది. పెట్టుకున్నాం అంటే కోరిక కోరుకోవాలి కదా. కోరిక కోరుకుంటే ఆడ చెప్పుకుంటే నెరవేరితే అని నమ్మకం కదా. ఆ నమ్మకంతో చెప్పేసుకున్నాం లాస్ట్ టైం. ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ చెప్పుకుంటాం. అంటే పోయినా సరే తిరిగింది అది చిన్నవి కొన్ని జరిగినాయి, కొన్ని జరగకపోయినా మళ్ళీ వచ్చి చేసుకుంటాం. మనది నమ్మకం బట్టి ఉంటుంది అంతే అన్న. రైట్ రైట్, థ్యాంక్స్. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము మెదక్ రామంపేట నుంచి వచ్చేసాం. ఓకే. ఈ టెంపుల్కి ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? ఇది ఫస్ట్ టైం ఇప్పుడు రావడం. ఇప్పుడు ఫస్ట్ టైం అంటే ఈ టెంపుల్ ఇక్కడ ఉందని మీకు ఎవరు చెప్పారు? మా ఇందాక ఇప్పుడు మాట్లాడారు కదా, మా వాళ్ళు మాట్లాడింది, వాళ్ళతో ద్వారా వచ్చినట్టు. ఇంతకుముందు వాళ్ళు వచ్చారు, అయితే ఎట్లా ఉంది ఏం చూద్దాం అన్నట్టు వచ్చినట్టు. ఇది ఈ టెంపుల్ గురించి ఏదైనా స్పెషాలిటీ ఏదైనా తెలుసా మీకు? తెలియదండి, కొద్ది అనుకునేవి అవుతామని ఒక నమ్మకంతో వచ్చారు. నేను వచ్చినట్టు నమ్మకం. ఓకే. మీకు కూడా ఏదైనా కోరిక ఉండి నెరవేరుతుందనే నమ్మకంతో మీరు కూడా వచ్చారు? అవును, అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్కారం స్వామి. స్వామి చెప్పండి సార్. మీ పేరు? కుమార్. ఎప్పటి నుంచి వస్తారు స్వామి టెంపుల్కి? 3-4 వారాలు అయింది స్వామి. 3-4 వారాల నుంచి. మాలేసినప్పటి నుంచి వస్తాం. మాలేసినప్పటి నుంచి వస్తాం. టెంపుల్ ప్రత్యేకత ఏమని చెప్పారు? అభిషేకం చేయించుకుంటాం పొద్దున వచ్చి ఇక్కడ వారం. ఓకే. మంచిగా అనిపిస్తుంది స్వామి. ఇక్కడ టెంపుల్ దగ్గర ఇక్కడ గుడి కూడా దేవుడు కూడా తిరుగుతుంది కదా, రాయి, అది కూడా ఒకటి మంచిగా అనిపిస్తుంది. చుట్టూ తిరుగుతుంది స్వామి ఆడ. చుట్టూ తిరుగుతుంది రాయి. మీరు ట్రై చేసిరా స్వామి? చేసినాం. తిరిగిందా? తిరిగింది స్వామి. మీరేనా స్వామి? మా తిరగలేదు. తిరిగింది స్వామి ఆడ తిరుగుతుంది. మా తిరగలేదు, తిరుగుతుంది స్వామి ఆడ. ఓకే. టెంపుల్ ప్రత్యేకత మన స్పెషల్గా అంటే బాగానే అనిపిస్తుంది స్వామి. ప్రశాంతంగా ఉంటుందా? ప్రశాంతంగా ఉంటుంది. వచ్చిపోతే కూడా బాగానే అనిపిస్తుంది. ఓకే స్వామి. ఎక్కడి నుంచి వస్తారు మీరు? పర్వేద నుంచి స్వామి. పర్వేద నుంచి. ఇక్కడైతే పక్కనే స్వామి. సరే స్వామి. సరే, ఓకే సార్. ఓకే. నమస్కారం అన్న. నమస్కారం. మీ పేరు? మా పేరు ప్రణయ్. ఇంత ఆలోచిస్తారు పేరుకి? భయం అయితే అన్న. భయం ఎందుకులే అన్న. ఎక్కడి నుంచి వచ్చాం? పర్వేదం, అది పక్కూరే. పక్కూరే. అయితే ఎన్ని రోజుల నుంచి వస్తున్నాం? నేను ఒక 6 నెలల పాటుగా వస్తున్నాడికి. వారం వస్తా. వారం. ఓకే.
ఇక్కడ అంటే అనుకునే అయితే అని వస్తాం ఇక్కడికి అంతే. అయితే ఆ రాయి మీద చేయవెళ్ళాం అంటే అన్నయ్య అవుతాయి. పక్కురే కదా స్పెషాలిటీ మన మంచిది. మంచి అంటే దేవుడు ఎవరికి తెలియదు ఏదన్నా ఒక్కటి ఏం తెలియదు అంటే అందరు తెలిసింది, అందరు తెలిసింది ఏది దేవుడు మంచిగా చూస్తాడు అందరు. మా వాళ్ళకి చాలా మందికి తెలియదు. అరే మంచి గురించి అన్న అంత మంచి గురించి అంటే ఇక్కడ మరకత శివలింగం బ్రహ్మసూత్రం బ్రహ్మసూత్రము అది బ్రహ్మదేవుడు వచ్చి ఇట్లా పెట్టిపోయినంట. అది మనకు తెలియదు, పెద్ద మనుషులు తెచ్చారు నాకు పెద్ద మనుషులు చెప్తున్నారు కదా. అంతే దాని విషయాలు ఏంటంటే దేవుడు మంచివాడు, మనకు మంచి అనుకునే అయితే ఇక్కడికి వస్తే అంతే. రాయి మీద చేయబెట్టినాం నాకు మంచిగా తిరిగిందా రాయి కూడా అనుకునే అయితే రాయి మీద చేయి తిరిగితే అయిపోయినట్టే అయితే కానీ మెల్లగా అయితే టెన్షన్ పడదు. నమస్కారం. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడనే ఉంటాము. ఓకే, మీరు ఇక్కడ ఏం చేస్తారండి? సేవ చేస్తున్నాం. సేవ చేస్తుంటారా? ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇక్కడ శివుడి గురించి? శివుని గురించి అంటే ఇది ప్రాణమఠం అంటారమ్మా. ఓకే, ప్రాణమఠం అంటే ఏమో రాజరాజేశ్వరి కొత్తగా తెచ్చిపెట్టారు. ఫస్ట్ ఉన్న మా రాజరాజేశ్వరి మాత అంటే నెక్స్ట్ ఉన్నాము ఫస్ట్ ఉన్న తల్లి పార్వతీదేవి. ఓకే, అట్లా పార్వతీదేవిని తీసేసి ఇప్పుడు రాజరాజేశ్వరి ఆమెను కూడా వెనకాల పెట్టినాం, బయటకి పెట్టకుండా. అంటే ఇప్పుడు నార్మల్గా అభిషేకం చేసేటప్పుడు ఇలా చేయాలి అని సంథింగ్ ఇలా చెప్తుంటారు కదా, అది ఏమన్నా మీరు చెప్తారా కొంచెం? మాకు తెలియదు, పంతులకు తెలుసు అది అంత మనకి. ఓకే అండి. కాకపోతే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర వేసి అభిషేకం చేస్తారు అంతే. ఓకే అండి. అప్పుడు ఈ టెంపుల్ ఎట్లుంది? చిన్నగా ఉండే రావితో కట్టింది ఉండే, అది తీసి ఇట్లా పెద్దగా చేసారు. మళ్ళీ ఇప్పుడు ఇది తీసి ఇంకా పెద్దగా రావితో కట్టి పెద్దగా చేస్తారని. ఇంకా ప్లాన్ లో ఉన్నారు? ఉన్నారు. భక్తులకు ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా? అంటే ఉన్నాయి మేడం. జుట్టు కట్టుకొని రావాలన్న ఒకటి ఉంది, మీకనుక ఫీల్ కావద్దు. అంటే ఇప్పుడు పొంగి మొక్కుతారు, అమ్మవారు స్వామిని తలిగి ఇట్లా మొక్కుతుంటే ఎంటికలు రాలి ఇబ్బంది ఎక్కువైతుంది. భక్తులు కదా ఒకటి చేస్తే కూడా మాకు మంచిగా ఉంటుంది ఇక్కడ. ఓకే, అంటే ఇప్పుడు శివుడికి దర్శనం చేసుకోవాలంటే ఆడవాళ్ళు తల విరబోసుకొని రాకూడదు, తల విరబోసుకొని రావద్దు, జుట్టు కట్టుకొని రావాలి. అది మేడం. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు తల విరబోసుకొని రావద్దు అని అంటున్నారు కదా, ఇప్పుడు మగవాళ్ళకి ఏవైనా ఉన్నాయా అలాంటివి? మగవాళ్ళకి ఏమి ఉండేవి కదా మేడం. అంటే ఇప్పుడు ఇలాంటి పాయింట్స్ వీళ్ళకు ఉన్నాయి, బాయ్స్ కి ఏమన్నా ఇట్లా ఉంటాయా? సెట్లు ఇప్పి ప్యాంట్లు ఇప్పి పంచ కట్టుకొని రావాలి, సెట్లు ఇప్పాలి, పంచ కట్టుకొని వచ్చి అభిషేకం చేసుకోవాలి. ఓకే ఓకే ఆంటీ, థ్యాంక్ యూ. కాలు చేయి పడిపోయి నేను చనిపోతానన్న బాధ కలిగింది నాకు, కానీ నా నోరు రాలేదు, నా చేతి రాలేదు, కానీ నా మనసులో మటుకు శివయ్యని తలుచుకున్నా. కానీ ఇంత పూర్తికి నేను బతుకున్నా అంటే మా శివయ్య వల్లనే. అంటే శివయ్య పైన అంత నమ్మకం పెట్టుకొని ఉన్నాం మేడం. ఆయన లేనిదైతే మేము లేము. అంతా ఊట అన్నారు ఆమె చనిపోతుంది బతకది అని, కానీ నా శివయ్యకు నేను అనుకున్నా, స్వామి నేను నా బిడ్డ ఉంది నాకు, నేను బతకాలని మొక్కుకున్నా, కానీ మా స్వామి నాకు బతికించిండు. ఇదైతే చాలా అదృష్టం ఆంటీ. చాలా నేనైతే ఇది గ్యారంటీ ఇస్తాను. ఎవరు కూడా ఊళ్ళో నమ్మకం పెట్టుకోలేదు నాకు అంతే. ఓకే అంటే థ్యాంక్ యూ. నమస్కారం ఆంటీ. నమస్కారం. ఏం పేరు మీ పేరు? సుగ్నమ్మ. సుగ్నమ్మ. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? సన్వల్లి చేవల్లే. ఓకే, ఈ గుడికి మీరు ఇప్పుడే వచ్చారా ఇంకెప్పుడైనా వచ్చారా? ఫస్ట్ 2 సార్లు, కింద 3వ సారి. అంటే ఎవరు చెప్తే తెలుసు మ్యామ్ ఇది? గిట్లనే అందరు వస్తుంటే వాళ్ళని చూసి వచ్చినాం. నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రావులపల్లి నుంచి వచ్చాము. రావులపల్లి కాలాన్. ఓకే, ఏం పేరు మీ పేరు? అనిత. సరే అంటే మీరు ఈ టెంపుల్ కి ఇప్పుడే వచ్చారా లేదంటే ఇంకెప్పుడైనా వచ్చారా? ఉంటున్నాం, ప్రతి సోమవారం వస్తూనే ఉంటాం. ఓకే, మీరు ప్రతి సోమవారం వస్తా అని అంటున్నారు కాబట్టి అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా కోరికలు తీరుతాయా? కూడా నెరవేరుతున్నాయి. అంటే మీ లైఫ్ లో ఏదైనా జరిగినాయి? అట్లా జరిగింది. ఓకే, అంటే గట్టి నమ్మకం ఉంది ఇక్కడ దేవుడి పైన. థ్యాంక్ యూ. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? తుమ్ముకుంట గ్రామం, శామర్పేట మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే, మీరు ఇప్పుడే వచ్చారా ఇంకెప్పుడైనా వచ్చారా? ఫస్ట్ టైం ఇది. నేను కూడా ఇట్లానే ప్రోగ్రామ్ లో చూసి, దృశ్యం ప్రోగ్రామ్ లో చూసి, ఇంకో వీడియో ట్యూబ్ లో చూసి వచ్చాను మేడం. ఫస్ట్ టైం శివలింగం గురించి, మకరత శివలింగం బ్రహ్మసూత్రం 2 పవిత్రమైనది కాబట్టి ఈరోజు మన
పంచమి ఉంది, సోమవారం పర్వదిన రావాలి, శివుని దర్శించుకోవాలి, శివభక్తుల గురించి కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీకు ఏదైనా పాజిటివ్ థింగ్స్ ఏమైనా వస్తున్నాయా? అంటే ఐ మీన్ ఇక్కడికి వచ్చాక నాకు అంతా మంచి జరుగుతుంది అని ఏమైనా అనిపిస్తుందా మీకు? ఫస్ట్ టైం మేము రావడం, ఫస్ట్ టైం ఈ రోజే రావడం, రావాలనే పట్టుదలతో వచ్చాను. ఓకే అని ఓం నమః శివాయ.